వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీటెట్ 2022లో జరిగిన 13th ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సైకాలజీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. తెలుగు చూద్దాం. తెలుగు 30 బిట్స్ ఏ విధంగా ఇచ్చారు. ఫస్ట్ మనకి 31 చూస్తే క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. మనకి ఇక్కడ పద్యం ఇచ్చారు. పద్యం ఇచ్చి దాశరథి కరుణా పయోనిధి మకుటంలో పద్యం రాసిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు అంటే కంచర్ల గోపన్న. నెక్స్ట్ అదే పద్యంలో ధరాత్మజ అంటే సీతాదేవి అని అర్థం. ధరాత్మజ అంటే సీతాదేవి అని అర్థం. నెక్స్ట్ సేమ్ అదే పద్యం. ఇక్కడ మనకి గద్యం ఇచ్చారు. పద్యం గురించి 2 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ క్రింది గద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి అన్నారు. మనకి ఒక గద్యం ఇచ్చి గద్యం మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో గద్యం ఏమి ఇచ్చారంటే మనకి తెలుగు జీవద్భాష మిగిలిన సజీవ వ్యవస్థల లాగానే కాలక్రమాన మారుతుంది. భాష లేనిదే సమాజం లేదు. భాష వల్ల అన్యోన్య వ్యవహారం సాధ్యం కావటం వల్లనే సామాజిక వ్యవస్థ ఏర్పడ్డది. ఒకే సమాజంలో ప్రాంతానికి కట్టు, ఉనికి, పెళ్ళిళ్ళు, పేరెంటాలు మొదలైన వాటిల్లో తేడాలు ఉన్నట్లే భాషా వ్యవహారంలోనూ తేడాలు కనిపిస్తాయి. అలవాట్లు వేరైన తెలుగు సంస్కృతిలో ఏకరూపత కనిపిస్తుంది. సో ఇది మనకి గద్యం ఇచ్చారు. ఈ గద్యం ఆధారంగా సరైన దాన్ని గుర్తించండి అన్నారు. 33కి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. భాష అనేది కాలానుగుణంగా మారుతుంది. నెక్స్ట్ అది సేమ్ అదే పద్యం ఇచ్చి అందులో క్వశ్చన్ ఏమడిగారు, ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపత ఇందులో కనిపిస్తుంది. ఎందులో కనిపిస్తుందంటే తెలుగు సంస్కృతిలో. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 35 చూద్దాం. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరంటే శ్రీశ్రీ. నెక్స్ట్ భృంగము పర్యాయ పదాలు మిలిందం, భ్రమరం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ రోహిణి కార్తె ఎండకు రోళ్లు పగులుతాయి. ఇది ఒక డాష్ సామెత. నెక్స్ట్ 39 మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన నిజం పాఠం ఇతివృత్తం ఏంటి? పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. ఆప్షన్ 3 కరెక్ట్ 39కి. నెక్స్ట్ 40 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమశుడు దీని పేరు. పిల్లి పేరు రోమశుడు అని ఉంటుంది 6వ తరగతిలో సమయస్ఫూర్తి అనే పాఠంలో. నెక్స్ట్ 41 లింగవచన విభక్తులు లేనిది అవ్యయాలు. నెక్స్ట్ కర్జముకు ప్రకృతి పదం కార్యం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ భూతకాలిక అసమాపక క్రియ ఇలా పిలుస్తారు వార్థం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంటుంది. ఉద్ధరణ చిహ్నాలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ అనునాసిక అక్షరాలు అంటే ఇన్య, ఇని, అణ, నా, మా అనేవి అనునాసిక అక్షరాలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 46కి ఉభయక్షరాల సంఖ్య ఎంత? 3. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. ఆ ఈ ఉ అరువుల మధ్య సంధి జరుగుతుంది. నెక్స్ట్ యనాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది. ఈ కింద యాకి పొల్లు వస్తుంది. నెక్స్ట్ నది యొక్క ప్రవాహం దీన్ని సమాస పదంగా రాస్తే నది ప్రవాహం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ 50 గురుశ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం గురువులలో శ్రేష్ఠుడు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ ఛందస్సులో ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు లఘువులు. వీటిని లఘువులు అంటారు. గురువులు అంటే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. వృత్యానుప్రాసలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. ఆప్షన్
4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 53 క్రింది వాటిలో సందేహార్థక వాక్యం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. రవి ఆ పని చేస్తాడో చెయ్యడో, అది సందేహార్థక వాక్యం. నెక్స్ట్ వర్షాలు లేక పంటలు పండలేదు, ఇది ఏ వాక్యం అంటే హేతత్వక వాక్యం. నెక్స్ట్ చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించింది ఎరిక్ మార్ట్సెన్. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది ఎరిక్ మార్ట్సెన్. నెక్స్ట్ బయట వినిపించేటట్లు చదవడం, బాహ్య పఠనం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం. పర్యవేక్షణాధ్యయన విధానం. నెక్స్ట్ 58 ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకుని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పనను ఏమంటారంటే ప్రణాళిక రచన అంటారు. సో ఇది ప్రణాళిక రచనకు సంబంధించిన అంశం. ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పన ఏంటంటే ప్రణాళిక రచన. నెక్స్ట్ నియోజనం అంటే ఏంటి? ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. నియోజనాలంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. నెక్స్ట్ ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన, గద్య రచన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక్కడితో తెలుగు బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.